సమస్యగా ఉన్నటువంటి వెలుగట్ల భూమి ఏదైతే ఉందో భూదాన భూమికి సంబంధించి రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. భూదాన భూమి అనేటువంటిది, భూదాన భూములు ఏవైనా సరే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేద ప్రజలకు ఇవ్వటానికి, పంచడానికి ఇచ్చినటువంటి భూములు తప్ప ప్రభుత్వం కాజేయటానికి, ప్రభుత్వం తమ కింద పెట్టుకోవడానికి ఇచ్చినటువంటి భూములు కాదు. ఇవి ఇచ్చి దాదాపు 75 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా ఎందుకు పంచలేదనేటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం. అవన్నీ కూడా ప్రజల భూములు, ప్రజలకు హక్కు ఉంది. అది ఒకవేళ ఇంటి స్థలాలకి ఉపయోగపడితే ఇళ్ల స్థలాలకి, లేదా వ్యవసాయానికి ఉపయోగపడితే వ్యవసాయానికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి, పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ భూమితో సహా, ఖమ్మం శివారులో ఉన్నటువంటి భూమితో సహా మొత్తం భూదాన భూములు అటువంటి దురాక్రమణకు గురైనట్టుగా కనిపిస్తుంది. వేలాది ఎకరాలు మన రాష్ట్రంలో దాదాపు 1,30,000 ఎకరాలు భూదాన భూములు ఉన్నట్టుగా రికార్డు తెలియజేస్తున్నాయి. ఈ భూముల్ని అన్నింటినీ కూడా దురాక్రమణ తొలగించి మొత్తం భూదాన భూములు రాష్ట్రంలో అన్నింటినీ కూడా పేద ప్రజలకు, ఇళ్ల స్థలాలకు కానీ వ్యవసాయ భూములకు కానీ పంచాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దీని మీద శ్వేతపత్రం ప్రకటించాలి. అంత లోపాయకారిగా దందాలు నడుస్తున్నాయి. ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు, ఎవరికి అవసరమైనటువంటి వాళ్ళ వ్యక్తులకి అర్హుల అనర్హుల అనేటువంటి దాంతో సంబంధం లేకుండా అట్లా చేతులు మారుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్రమాలు అనేకం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కనుక అటువంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా ఈ వెలుగుమట్ల భూమితో సహా అక్కడ ఉన్నటువంటి స్థానికులకి, ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా భూమి హక్కులు ఇచ్చి ఇల్లు కట్టించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అటువంటి వాళ్ళకే ఇవ్వాలనేటువంటిది మేము మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఈ భూమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రజలకి పంచిపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మహాసభ, మా సంఘం కూడా దీని మీద ఇప్పటికే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంది. ఇక ముందు కూడా ప్రజల తరఫున నిలబడతామని ప్రకటిస్తున్నాం.